నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. 10వ రోజు లెంటు శ్రమల కాల ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగములు యెషయా గ్రంథం 43:1-4, యోహాను సువార్త 13వ అధ్యాయము 16-20, కీర్తన 95. ఈ పాఠ్యభాగాల ఆధారంగా ఏర్పాటు చేయబడిన అంశము స్వీకారము, యాక్సెప్టెన్స్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ముందుగా ఒక గమనిక. నిన్నటి దినమును ఉత్తర ప్రచుత్తర భాగము మనము 40వ కీర్తన చదవవలసి ఉంది. అయితే పాఠ్య భాగంలో 95వ కీర్తన అని చెప్పడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు 10వ రోజున మన ఉత్తర ప్రచుత్తరం 40వ కీర్తన కనుక చదివినట్లయితే 40వ కీర్తన ఆధారంగా వాక్యంలో మనం చూడొచ్చు. లేదు 95వ కీర్తనే మనం కంటిన్యూగా చదువుకున్నట్లయితే దాని ప్రకారం కూడా మీకు నేను ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. దయతో సవరణ గమనించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. యాక్సెప్టెన్స్ అనేది మనము ఎప్పుడైతే ఒక దానిలో జరిగిస్తామో అప్పుడే ఆ పని చేయటానికి మనము ఒక అడుగు ముందుకు వేస్తాం. ముందు అంగీకారం ఉండాలి. ఎప్పుడైతే ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, ఇద్దరు కంపెనీల మధ్య కానీ, ఎనీ రిలేషన్షిప్, ఆ యొక్క సంబంధాన్ని, ఆ వ్యక్తిని మనం అంగీకరించినప్పుడే అతనితో కలిసి మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. విశేషంగా పెళ్లి సందర్భాల్లో మనం చూస్తాం. నీవు ఇతన్ని నీ భార్యగా, నీవు ఇతనిని నీ భర్తగా, ఈమెను నీ భార్యగా స్వీకరించుతున్నావా, అంగీకరించుతున్నావా అని ఒప్పందం ముందు జరుగుతుంది. ఆ ఒప్పందాలు అయిన తర్వాతే తాళి కడతారు, లేకపోతే ఉంగరాలు మార్చుకుంటారు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వారి వివాహ వ్యవస్థలోనికి అడుగు పెడతారు. అడుగు పెట్టిన తర్వాత వారి జీవితాన్ని కలిసి కొనసాగిస్తారు. ఈరోజు ఒప్పందం అనేది చాలా ప్రాముఖ్యం పిల్లరా. మనం ఎప్పుడైతే ఈ అంగీకారం ఒకరి ఎడల ఒకరు కలిగి ఉంటామో అప్పుడే కలిసి ప్రయాణం చేయడానికి వీలు కలుగుతుంది. అందుకే మనం చూస్తే ఏమంటున్నాడంటే, దీని యొక్క అర్థాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకరి ఎడల ఒకరు ఏ విధమైనటువంటి ఒప్పందం ఉంటుందో ఆ ఒప్పందాన్ని బట్టి వారు కలిసి ముందుకు వెళతారు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి స్వీకారము మనము ఎలాగా దేవుని ఎడల కలిగి ఉన్నామా? లోకానుసారంగా ఒకరికొకరికి ఒప్పందాలు లేకుండా, అంగీకారం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు తీసి వేయరు. మరి ఈరోజు మనం దేవుణ్ణి ఎలాగా అంగీకరిస్తున్నాం? ఆయన మనల్ని అంగీకరించాడు. దేవుడు మనల్ని స్వీకరించాడు తన బిడ్డగా. యెషయా గ్రంథం 43:1 మనం చూస్తే, నీవు నా సొత్తు అన్నాడు ప్రభు. నీవు నా సొత్తు అని పిలిచాడు. ఆయన మనల్ని అంగీకరించాడు. యోహాను 13:18 కూడా, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును అనేటువంటి మాట జ్ఞాపకం చేసి, క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన వారిగా నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే నిన్ను ఏర్పరచుకున్నాను ప్రభు చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సొత్తుగా మనం ఉన్నాము. అంటే ఆయన స్వీకరించాడు మనల్ని తన బిడ్డగా, లేకపోతే తన యొక్క సంపాద్యముగా, తనకు సంబంధించిన వారుగా, తన పనిముట్టిగా, తన పాత్రగా, అన్ని రకాలుగా ఆయన మనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనలను స్వీకరిస్తే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2-4 మనం చూస్తే, జలముల్లో బడి వెళ్ళినా నీకు తోడుగా ఉంటది, నదులలో వెళ్ళినా అవి నిన్ను ఏమీ చేయవు, అగ్ని నిన్ను కాల్చదు, అగ్ని జ్వాలలు నీ మీదకి రావు. చూసారా, ఎంత భయానకమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీకు తోడే ఉండి నిన్ను రక్షిస్తాడు. నీకు బదులుగా వేరే వాటిని ఇవ్వడానికైనా ఇష్టపడతాడు కానీ నిన్ను మాత్రం దేవుడు పోనిచ్చుకోడు. అంటే ఈరోజు ఆలోచించేయండి, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, లేకపోతే నిన్ను అంగీకరించాడు అంటే ఎంత దూరమైనా ఆయన వెళ్ళటానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియులారా, ప్రభు నిన్ను అంగీకరించాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడు. చూసారా, దేవుడు నిన్ను తన సొత్తుగా, అంటే నిన్ను అంగీకరించి నిన్ను పంపితే ఎవరైతే ఆయన్ని కాదు
పంపిన వాడిని చేర్చుకుంటేనే క్రీస్తుని చేర్చుకున్నట్టంట. అంటే నీవు క్రీస్తు ఇద్దరు సమానమే, అంటే వాడిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, వారిని చేర్చుకుంటే నువ్వు నన్ను చేర్చుకున్నట్టే అని ప్రభువు చాలా స్పష్టంగా ఇక్కడ యోహాను సువార్త 13:16-20 చెప్తా ఉన్నాడు. అలాంటిది దేవుడు మనం చేర్చుకుంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. మరి నీవు చేర్చుకోవాల్సిన అంశములు ఏంటి అని మనం ఆలోచన చేద్దాం. ఎందుకనంటే ప్రభువుని చేర్చుకోవడం ద్వారా మనం ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాం. ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలు అనేటువంటి ఆలోచన దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు పిల్లల మన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాలి. స్వీకారం, మనం ఏమి స్వీకరించాలి? అసలు దేవుని సన్నిధిలో మనం సమర్పించుకుని దేవుని సన్నిధిలో మనం స్వీకరించవలసింది ఏంటి? ప్రభువు నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. అది మాత్రమే కాదు, నిన్ను ఘనుడిగా ఉంచుతానంటున్నాడు. యెషయా 43:2-4 మీరు చదివితే ఎన్నో ఆశీర్వాదాలు అక్కడ ఇస్తున్నాడు. దేవుడు మనల్ని వేటిలో స్వీకారం కలిగి ఉండాలి అని కోరుతా ఉన్నాడు. దేవుడు నిన్ను స్వీకరించాడు తన బిడ్డగా, దానివల్ల ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయితే ఇప్పుడు నీవు వేటిలో స్వీకారం కలిగి ఉండాలి అంటే మొదటిది దేవుని యందు ఆయనను స్వీకరించాలి. నువ్వు ప్రభువును స్వీకరించాలి, ఆయన్ని అంగీకరించాలి. యోహాను సువార్త 1:12 మనం చూస్తాం, తన్ను అందరూ అంగీకరించుతురో అనే మాట ఆయన పలుకుతూ ఉన్నాడు అక్కడ. ఆయనను ఆయనగా స్వీకరించాలి. దేవుణ్ణి స్వీకరించే మనసు నీకుందా? రెండవది మనం చూస్తే ఆయన మాటలను స్వీకరించాలి, అంగీకరించాలి. ఇర్మియా గ్రంథం 7:23, 34:14 ఈ 2 వచనాలు కూడా చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తాయి. నా మాటలను అంగీకరించిన వాడు. ఇర్మియా గ్రంథము 7:23 మనం చదివినప్పుడు, నా మాటలు మీరు అంగీకరించిన యెడల నేను మీకు దేవుడినయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. నా మాటలు అంగీకరించండి ప్రభు చెప్తున్నాడు. ఆయన మాటలను అంగీకరించాలి. యోహాను 1:11 అయితే తన స్వకీలే ఆయనను అంగీకరించలేకపోయారు. తొయతైరా పట్టణస్థుల గురించి చెప్తా ఉన్నాడు రెవల్యూషన్ ప్రకటన గ్రంథం 2:24. వారు కూడా దేవుణ్ణి అంగీకరించకుండా ఉన్నారు. ఆయన బోధను అంగీకరించినటువంటి వారిగా వారు ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యాన్ని అంగీకరించేవానిగా నువ్వు ఉన్నావా? ఉంటే ప్రభు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తారు. అంగీకరించినటువంటి వారు ఎంతో దీవించబడ్డారు. 3,000 మంది సువార్త విని వాక్యాన్ని అంగీకరించారు. అపోస్తల కార్యాల గ్రంథం 2:41. ఈవెన్ సమరయులు కూడా ఆయన వాక్యాన్ని అంగీకరించారు. అపోస్తల కార్యాలు 8:14 చూస్తాం. బెరియా సంఘస్థులు దేవుని వాక్యాన్ని అంగీకరించారు. అపోస్తల కార్యాలు 17:10. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని అంగీకరించలేకపోతే, ఆయన వాక్యమైనటువంటి దేవుడు, అటువంటి వాక్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతే ఎలాగున దేవుని బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు? అలాంటి అర్హత మనకు కలుగుతుంది. ఆయన అన్నాడు, నీవు నా సొత్తు అని, నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆయన బిడ్డగా నిన్ను చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలాగన ఆయన బిడ్డగా మారడానికి మొదటగా నువ్వు చేయాల్సింది ఆయనను అంగీకరించాలి, ఆయన మాటలను అంగీకరించాలి. మూడోది ఆయన రాజ్యమును అంగీకరించాలి. లూకాసు వార్త మనం చూస్తూ ఉంటే 18:17 చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాజ్యమును అంగీకరించు. దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి. దేవుని రాజ్యమా, అది ఎప్పుడు వస్తుంది? మా చిన్నప్పటి నుంచి చెప్తానే ఉన్నారు, ఇంకా రాలేదు అని వ్యతిరేకంగా వెళ్ళడం కాదు. దేవుని రాజ్యమును అంగీకరించాలి. అలా ఈ 3 ఎవరైతే అంగీకరిస్తారో, విశేషంగా మనం చూస్తాం యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించుదురో అలా అంగీకరించిన వారిని ఆయన బిడలగా ఆయన చేసుకుంటాడు, ఆయన పిల్లలుగా చేసుకుంటాను అంటున్నాడు. ఇలా అంగీకరించేటువంటి వారికి కలిగినటువంటి ఆశీర్వాదాలు, వాళ్ళు దేవుణ్ణి నీవు అంగీకరించావు, ఆయన మాటలను అంగీకరించావు, రాజ్యాన్ని అంగీకరించావు. మూడవ మాట, అలా అంగీకారము చేస్తే నీకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో తెలుసా? నువ్వు మొదటిగా ఆయన బిడ్డగా మార్చబడతావు. యోహాను 1:12 ఆయన పిల్లలుగా మార్చబడతాం, ఆయన బిడ్డగా మార్చబడడానికి నువ్వు అంగీకారము తెలపాలి. రెండవదిగా ఆయన ప్రజలై ఉంటావు. నువ్వు దేవుని ప్రజలే. ఇర్మియా గ్రంథం 23 చెప్తున్నాడు, అందరు అంగీకరిస్తారో వారందరూ కూడా నాకు జనులై ఉంటారు. దేవుని ప్రజలైగా మార్చబడతాం మనం ప్రియులరా. అలా మార్చబడాలంటే నువ్వు అది అంగీకరించాలి. 95
7వ వచనాన్ని ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చదివినప్పుడు, ఇదిగో ఆయన మాట అంగీకరించినట్లు ఎంత మేలు, ఆయన మాటను అంగీకరిస్తే వారికి మేలు. ఒకవేళ ప్రియులారా ఇక్కడ మీరు నిన్నటి దినం 95 చదివారు కాబట్టి ఈరోజు 40వ కీర్తన చదవాలనుకుంటే కూడా 44లో కూడా మనం ఇదే మాటను చూస్తా ఉన్నాం. ఇక్కడ 40వ కీర్తన 4వ చరణంలో కూడా మనం చూస్తున్నాం, నమ్ముకొనివాడు ధన్యుడు. ఆయన్ని నమ్ముకోగలగాలి. అంటే నమ్మడం అని అంటే ఎవరైతే దేవుని యందు నమ్మకం కలిగి ఉంటారో, ఆయన వెనక వెళతారో, ప్రభు నువ్వు నన్ను నమ్ముచున్నావా, నమ్ముట నీ వల్లైతే నమ్ము ప్రతివానికి సాధ్యం. అంటే నేను చెప్పే మాట నువ్వు నమ్మడం అంటే దాన్ని అంగీకరించటము అని శతాధిపతితో మాట్లాడడం కానీ, ఒక పిల్లవానికి స్వస్థత విషయంలో కానీ ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో ధన్యుడిగా లేదా మేలుకరంగా ఉండాలి అని అంటే ఆయన అంగీకరించాలి. అన్నిటికంటే విశేషమైనటువంటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? యోహాను మొదటి పత్రిక 5:11 చెప్తాడు, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాడు జీవము కలిగిన వాడు, జీవం అంటే నిత్య జీవానికి వాడు పాత్రులుగా మార్చబడతాడు. మరి దేవుణ్ణి నువ్వు అంగీకరించడానికి ఇష్టపడుతున్నావా? మనం అంగీకరించే విధానం ఎలా ఉండాలి అని మనం చూస్తే, 4వదిగా మొదటిగా దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరించాడు. అంగీకరించ నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. దాన్ని బట్టి ఎన్నో దీవెనలు ఇస్తున్నాడు. అయితే మనం వేటిలో అంగీకారం తెలియజేయాలి అని అంటే దేవుని యందు, ఆయన మాటల యందు, రాజ్యం యందు. నీవు అలా అంగీకారం తెలియజేయడం వల్ల వచ్చే ఆశీర్వాదం అంటే దేవుని బిడ్డగా మార్చబడతాం. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు దేవుని బిడ్డ. అలాంటి వారిని ప్రభు అంటున్నాడు నీవు నా సొత్తు అని. అలాంటి వారిని అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నానని. అలాంటి వారికి ప్రభు ఇస్తున్నాడు దీవెనని. ఈరోజు పిల్లలుగా మార్చబడ్డమే కాదు, ప్రజలై ఉంటావు, నువ్వు మేలుకరంగా జీవిస్తావు, ధన్యుడిగా మార్చబడతావు, జీవము కలిగి నిత్య జీవము కలిగిన వాడిగా ఉంటావు. అయితే ఈ అంగీకారం ఎలా ఉండాలి? చాలామంది దేవుని అంగీకరిస్తాడు. ఎలా అంటే వేరు లేని వారిగా అంగీకరిస్తారు. రాతి నేలను ఉండేవారు ఎవరనగా అని వివరిస్తూ లూకాసు 8:13 రాతి నేల నుండి వారు ఎవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించువారు. వీరు వాక్యాన్ని అంగీకరిస్తారు, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. చూసారా ప్రియులారా, వాక్యాన్ని అంగీకరించడం ప్రాముఖ్యమే, కానీ ఆ అంగీకరించే విధానము మరీ ప్రాముఖ్యమనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంగీకారము వేరు లేకుండా ఉందేమో, అది శోధన కాలంలో తప్పిపోయేలా చేస్తుంది. నువ్వు అంగీకరించిన దాని యందు నమ్మిక ఉంచి ఆ అంగీకార ప్రకారంగా నువ్వు దేవుని నిన్ను పంపిన చోటకల్లా నువ్వు వెళ్ళగలగాలి. మాట్లాడమన్న ప్రతి మాట మాట్లాడగలగాలి. దేవుని కొరకు నువ్వు నిలబడగలగాలి. నువ్వు నమ్మకమైనటువంటి పరిచర్య చేయగలగాలి. దేవునిలో ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇరుకొచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా తొలగిపోకుండా శోధన కాలంలో కూడా నిలబడగలిగిన వారు మాత్రమే మంచి నేలను పడిన వారు అని చెప్పి ఆ క్రింద వచనాలలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 14వ వచనాన్ని క్రిందకి మనం చదువుతున్నప్పుడు 15వ వచనంలో, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించాలి ప్రియులారా. వాక్యముని విని మార్కు సువార్తలో 4వ అధ్యాయం మనం తీస్తే 20వ వచనంలో ఈ విధంగా వ్రాస్తూ ఉన్నాడు, మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యమును విని దాన్ని వాక్యాన్ని అంగీకరించి 30 గాను 60 గాను 100 గాను ఫలించువారని చెప్పాను. చూసారా, ఓపికతో ఉండాలి. ఆ ఓపిక నీకు ఫలాన్ని ఇస్తుంది. చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. వాక్యాన్ని విని అంగీకరించి శోధన కాలంలో తప్పిపోయేవారు రాతి నేలను పడేవారైతే, వాక్యమును విని దాన్ని అంగీకరించి దానిలో ఓపికతో నీవు ఫలించాడు 30 60 100. 30 60 100 అంటే 30 గాను 60 గాను 100 గాను. అంటే డే బై డే నిన్ను నీవే పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చుకోవాలి. డే బై డే నీవు కొద్దిగా ఆశీర్వాదము ఫలింపనిచేటువంటి వారిగా, ఫలించు వారిగా మనమే తీర్చిదిద్దుకోవాలని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడదు. అది పరిపూర్ణమైనటువంటి స్వీకారం. ప్రియులారా, ఈరోజు మనం అనేకమైనటువంటి జీవితాలు మనం చూస్తూ ఉన్నాం. పండిత్ రమాబాయి సరస్వతి అనేటువంటి ఒక మిషనరీని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆమె
ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేసింది అని మనము చరిత్రలో ఆమెను గురించి చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెను గొప్పగా వాడుకున్నాడు, చాలా గొప్పగా వాడుకున్నాడు. తన జీవితంలో తన యొక్క సర్వస్వాన్ని దేవునికి సమర్పించుకుంది. ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినా, తన బ్రాహ్మణ అగ్రవర్ణాల వారు ఎన్ని హ్యూమిలేషన్స్ చేసినా కూడా, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పరిచిన దేవుని కొరకు దేవుణ్ణి స్వీకరించిన ఆమె వెనుదిరగలేదు. శారదా సదన్ అనే దాన్ని 1889లో స్థాపించి దేవదాసి సిస్టాన్ని పునాదులతో సహా కదిపేయడానికి ఒక ఉద్యమాన్ని తీసుకుని వచ్చింది. స్త్రీ విద్యను ప్రోత్సహించింది. స్త్రీల కొరకు ఎంతగానో ఉన్నతమైనటువంటి పరిచర్య అందించినటువంటి మహనీయురాలు పండిత్ రమాబాయి. భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు దగ్గర ఆమె జన్మించింది. అనంత శాస్త్రి లక్ష్మీబాయి దంపతులకు ఆమె జన్మించింది. తన యొక్క భర్త బిపిన్ బిహారీ 1858 ఏప్రిల్ 23న జన్మించిన ఆమె 30 సంవత్సరాల వయసులో రక్షణ పొందుకుంది. 12 ఏళ్ల వయసులోనే 18,000 శ్లోకాలు కంఠోపాఠంగా అప్పగించటం వలన ఆమెకు పండిత అనే బిరుదునివ్వడం జరిగింది. 6వ సంవత్సరంలోనే తనకు అత్యంత ప్రియులైన 5గురిని ఆమె పోగొట్టుకుంది. కరువు వచ్చింది, భయంకరమైన కరువు. ఆ కరువులో తల్లిదండ్రులు, తన సహోదరుడు చనిపోవడం జరుగుతుంది. 19 మాసాల్లోనే కలరా వ్యాధితో తన భర్త కన్న కుమార్తె ఇద్దరు కూడా మరణిస్తారు. ఆ సమయంలో హిందూ మత గ్రంథ సారాంశం బాగా ఎరిగినటువంటి ఆమె మనశ్శాంతి కొరకు ఎంతగానో ప్రయత్నం చేస్తూ భారత స్త్రీల కొరకు, అభ్యున్నతి కొరకు ఏదో చేయాలనే పట్టుదలతో ఆమె విద్యా అర్హతను సంపాదించడం కోసం ఇంగ్లాండ్ వెళ్తుంది. అక్కడ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారి యొక్క అక్కడ ఉన్నటువంటి స్త్రీల ద్వారా క్రీస్తు ప్రేమను చూసి ఆయన గురించి ఎరిగినటువంటి ఆమె దేవుని యొక్క క్రీస్తు యొక్క అడుగుజాడలు నడవాలని నిశ్చయించుకుని అక్కడ బాప్తిసం తీసుకుంటుంది. బాప్తిసం తీసుకున్న తర్వాత తిరిగి వచ్చి దేవునిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నెల్సన్ గ్రెగన్స్ అనేటువంటి బోధకుని యొక్క వాక్యాన్ని బొంబాయిలో విన్నటువంటి ఆమె తన్ను తాను దేవునిలో సమర్పించుకుంది. పరిశుద్ధాత్మ ప్రసన్నత కొరకు తన్ను తాను సమర్పించుకుంది. అలా తన రక్షణ సాక్ష్యం ద్వారా 15 మంది ఆత్మీయ పిల్లలను పొందుకుంటుంది. ఒకరోజు ఉదయం ప్రార్థన చేస్తుండగా 125 మందికి రక్షణాశ్రయం ఇవ్వాల్సిందిగా ప్రభు ఆమెను ప్రేరేపిస్తాడు. అప్పుడు ఆమె చేసింది ఏంటంటే దేవునిలో విశ్వాసం ఉంచి 1889లో విధవరాండ్రకు, జీవితంలో కాలు జారి దగాపడిన స్త్రీల కొరకు ఆమె శారదా సదన్ను స్థాపించింది. ప్రియులారా, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేయడంలో ఆమె ముందుకు వెళ్ళింది. తన కుటుంబంలో ఎంతో భయానకమైన పరిస్థితుల నుంచి ఆమె ముందుకు కొనసాగి హిందూ దేవాలయంలో దేవదాసిలుగా మగ్గిపోతున్న వారికి విడుదల కలిగింపు చేసింది. అంతేకాత్రమే కాదు, ఈమె భాషాంతరిక వీరుల ప్రథమ స్త్రీగా ఉండి ఆమె చేసిన గొప్ప పని ఏంటంటే మరాఠీ భాషలో బైబిల్ తర్జుమా చేసింది. అంతేకాదు, ఈమె హెబ్రీ గ్రీకు భాషలను నేర్చుకుంది. ప్రతిరోజు 4 గంటల నుండి ఆమె ప్రార్థనలు గడిపి తర్జుమా కార్యక్రమాన్ని చేస్తూ ఉండేది. ఈమె చేసే ప్రార్థనకు విక్టోరియా రాణి కూడా కదిలింపబడినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఈమె ఆశ్రయంలో 300 మందిని పోషించే భారం 1500 మందికి పెరిగింది. అనేక మంది వస్త్రాలు, అనేకమైన వారందరికీ కూడా క్రీస్తులో వారిని బలపరచడం, వారికి కావలసినటువంటి జీవన విధానం అన్ని సమకూర్చి 1922 ఏప్రిల్ 5వ తారీఖున 64వ ఏట ప్రభునందు ఆమె నిద్రించింది. ప్రియులరా, పండిత రమాబాయి సరస్వతి దేవుని యొక్క బిడ్డగా రూపాంతరం చెంది క్రీస్తు బిడ్డగా తన యొక్క కన్నును మూసింది. దాన్ని యేసును స్వీకరించిన నాటి నుండి మరలా వెనక్కి తిరగలేదు. అదే ఫలించటం 30 60 100 ఆమె ఫలించింది. ఈరోజు మరి నీవు క్రీస్తుని అంగీకరిస్తున్నావా? ఆయన వాక్యాన్ని అంగీకరిస్తున్నావా? రాజ్యాన్ని అంగీకరించిన నీవు పరిపూర్ణత్వంలోనికి వెళ్ళాలి. అలా వెళితే ఆయన అంటున్నాడు, నీవు నా సొత్తు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలంతోనే ఉన్నావు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. దేవా, నిన్ను అంగీకరించడం అనంటే యేసయ్య నా దేవుడు అని చెప్పి వదిలేయడం కాదు, 30 60 100 ఫలించటం. అలాంటి రక్షణ సాక్ష్యాన్ని ఇచ్చి ప్రభువా నీ నిత్య జీవాన్ని పొందే భాగ్యము బిడ్డలకు దయచేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.